ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన రోజంతయు మమ్మల్ని కాచి దాచి కాపాడినందుకు మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాలంలో మా ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు నూతన వ్యాపారాల నిమిత్తం ప్రయాణాల్లో ఉన్నారు ప్రభువా. వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. రైతులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు పండించే పంటకు మంచి దిగుబడి ధర వచ్చేలాగా సాయం చేయండి తండ్రి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి సిగురింపుని దయచేయండి ప్రభువా. వారికి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి తండ్రి. చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారిని మీరు ఆధీనంలోకి తీసుకొని వారికి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి ప్రభువా. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి ఎటువంటి వ్యసనాలకు బానిసలకుండా చూడండి ప్రభువా. తల్లిదండ్రుల మాట వినేలాగున సహాయం చేయండి తండ్రి. చేతి వృత్తులు చేసుకుంటూ జీవించే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు చేసే పనులు మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారి కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడేలాగా సాయం చేయండి ప్రభువా. వారందరూ కూడా మారు మనసు పొంది నీ తట్టు తిరిగేలాగా సాయం చేయండి తండ్రి. దేశాన్ని సేవ చేస్తున్నటువంటి జవాన్లను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా. వారు రాత్రనగా పగలనగా దేశాన్ని కాపలా కాస్తున్నారు ప్రభువా. వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి ప్రభువా. వారికి మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా. వారి కుటుంబాలు రక్షణ మార్గంలో నడిపేలాగా సాయం చేయండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతోమంది అనాథ బిడ్డలు ఏ ఆధారం లేకుండా ఉన్నారు తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అధికారులతో మాట్లాడి ఆశ్రమాలు కట్టించేలాగా సాయం చేయండి ప్రభువా. యేసయ్య, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అప్పుల బాధలో ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారికి అప్పుల నుంచి విముక్తి కలిగజేయండి ప్రభువా. ప్రతి నెల ఈఎంఐలు కట్టలేక ఎంతోమంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సొంత గృహాలు లేక ఎంతోమంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు వాహనాలు నడుపుతూ రాత్రనక పగలనక ప్రయాణం చేస్తున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు చేసే ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఎటువంటి ప్రమాదాలు కీడు మరణ వార్తలు మీరు వినకుండా చేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇంకా ఎన్నో మారుమూల ప్రాంతాలలో మీ సువార్త అందక ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. అక్కడ నీ సేవకులను పంపి సువార్త అందేలాగా సాయం చేయండి తండ్రి. సేవకుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇంకా ఎన్నో చోట్ల సేవకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి కుటుంబాలను మీరే రక్షణగా నిలబడి తండ్రి. మేము తెలిసి తెలియక చేసిన తప్పును క్షమించండి ప్రభువా. మా ఇరుగు వారిని, మా బంధుమిత్రులను, మా స్నేహితులను, మా రక్త సంబంధికులను కాచి కాపాడండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు రక్షణ మార్గం లేక సతమతమవుతున్నారు ప్రభావ. వారందరూ కూడా రక్షణ పొందేలాగా సాయం చేయండి తండ్రి. వారందరూ కూడా మారుమనసు పొందేలాగా సాయం చేయండి ప్రభావ. చేసే ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభావ. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. చాలా మంది బిడ్డలు అనేక రకాల వ్యాధులతో హాస్పిటల్ ఐసీయూలో వదిలింపుతున్నారు తండ్రి. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇప్పటివరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరునికి
ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.